చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడుతుంది. డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడం కూడా ఇక్కడ ప్రధాన కారణంగా కనబడుతుంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు చేతులెత్తేస్తున్న అటువంటి పరిస్థితి ఏందనే అంశంపైన మనం విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంట్ర వెంకటరామనారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటిది? యూరియా ప్రభుత్వానికి అసలు ఎప్పుడైనా వర్షాలు పడే కంటే ముందే వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ అధికారులు అందరూ కూర్చొని అసలు మన దగ్గర ఉన్న స్టాక్స్ ఎట్లున్నాయి, మనకి ఇంకెంత అవసరం ఉంది అనేది తెలుసుకొని ఎక్కడెక్కడ గోదామ్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి, ఏంటి మనకు అలొకేషన్ ఏంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వానికి అంత టైం లేదు. వాళ్ళకున్న టైం అంతా కూడా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దీని మీద దృష్టి లేదు. రైతులంటే వీళ్ళకి పట్టింపు లేదు. కేవలం మాటలతోటి వాళ్ళు కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బాధ్యత కలిగినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మొన్నేం చెప్తాడు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మేము ఇస్తలేదు అని ఓ రోజు చెప్తాడు. ఇంకో ఆయన ఏం చెప్తాడు, అసలు రాష్ట్రంలో రైతు కొరత లేదని ముఖ్యమంత్రి యూరియా కొరత లేదని ముఖ్యమంత్రి అంటాడు. రైతులేమో రోడ్లెక్కి ఈరోజు ఎక్కడెక్కడ ఏ ఊరిని పలకరించినా, ఏ పల్లెని పలకరించినా యూరియా లేదని మాకు కూడా మెసేజ్లు వస్తున్నాయి. మీరు ఏం చేస్తున్నారు, మీరన్నా మా తరఫున వచ్చి కొట్లాడాలని చెప్పి ప్రజల నుంచి మాకు విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఏమంటున్నాం మంత్రి గారు, అసలు రైతులకు యూరియా బాగా దొరుకుతున్నది, ఇదంతా కూడా కావాలని ఎవరు వ్యవసాయదారులు కానవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక మంత్రి ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడడం ఎదుగుతుందో చాలా దురదృష్టకరం. ఒక వ్యవసాయ మంత్రి ఈరోజు రైతుల పట్ల ఇంత చులకన మాట్లాడడం ఉంది. నేను చెప్తున్నా మంత్రి గారికి, ఆయన గన్మెన్ లేకుండా ఒక ఊరికి పోయి ఏం లేదు, సమస్య లేదని చెప్పి వాపస్ రమ్మానండి, నేను దానికి ఒప్పుకుంటా. అంటే రైతులు ఎంత, మీరు విజువల్స్ కనబడుతూ ఉన్నాయి, ఆడ ఆధార్ కార్డు పెట్టి, చెప్పులు పెట్టి, లైన్లో పడుకోబెట్టి, ఒక రైతు కూలీ ఈరోజు 700-800 కూలీ. ఆయన పనిడిచి పెట్టుకొని పోయి ఆడ లైన్లో నిలబడి భార్య, భర్త, కొడుకు ఒకరికి ఒక బస్తే అన్నట్టు, ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తా, అంటే ముగ్గురు పోవాలి. ఎంతమంది ఉంటే అంతమంది పోవాలి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు రైతుల పట్ల. ఇంత అనాలోచితమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూడం. గతంలో కేసీఆర్ చెప్పారు, బాబు మళ్ళా కనుక ఏమన్నా మాయమాటలు చెప్పి అనేక హామీలు చెప్తున్నారు, 10,000 15,000 అంటున్నారు, 2 లక్షల రుణమాఫీ ఇట్లా చెప్తున్నారు, మళ్ళీ మాట వింటే మళ్ళీ పాత కథ వస్తుంది అన్నట్టు పాత కథ తీసుకొచ్చి పెట్టిళ్ళు. ఈరోజు గతంలో కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టి పంచిన పరిస్థితి ఈరోజు కూడా ఉన్నది. ఈరోజు పోలీసులకు చేయాల్సినటువంటి పోలీసులు ఎడపోయి రోజు అక్కడ ప్రతి దగ్గర కూడా వాళ్ళ లైన్లో పెట్టడము, వాళ్ళని కంట్రోల్ చేయడం, లాఠీ చార్జీలు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత సమస్య పట్ల అవగాహన ఉందో అర్థం చేసుకుంటూ ఇప్పటికైనా 8 మంది ప్రతిపక్షం, 8 మంది అధికార పక్షం. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉన్నది, ఇక్కడ 8 మంది పార్లమెంట్. ఈ 16 మంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు పార్లమెంట్ కూడా నడుస్తున్నది. వీళ్ళు ఏమైనా పోయి వ్యవసాయ మంత్రిని కలిసిలా, వ్యవసాయ మంత్రి ఓ రోజు అంటాడు అసలు ఇంత ఎరువులు అవసరం లేదు, సేంద్రీయ వ్యవసాయం చేసుకుని ఆయన సలహా ఇస్తాడు. అంటే వీళ్ళకి ఏంటంటే రైతులు అంటే పెద్ద నిర్లక్ష్యం. అది కాకుండా అసలు సమస్య ఇప్పుడు ఉన్నదిగా, నిన్నటిదాకా వర్షాలు సరిగా లేవు, నాట్లు కాదు, ఇప్పుడు నాట్లు అవుతున్నాయి. నాట్లయినాక సెకండ్ రోజు కంపల్సరీ ఇలా పత్తి చెర్ల కూడా ఇప్పుడు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు పసుపు వేసిన పసుపుకి అవసరం ఉన్నది, మక్కలకు అవసరం ఉంది. ఈరోజు మిర్చి చేస్తున్నారు. అన్ని పంటలకు ఇప్పుడే సడన్గా డిమాండ్ పెరుగుతుంది. మరి ఈ చిన్న డిమాండ్ వీళ్ళు తట్టుకోలేదు. నిజంగా ఫుల్ డిమాండ్ ఉంటే మరి యూరియాను ఏ రకంగా వీళ్ళు మరి రైతులకు సర్ది చెప్తారో చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేసే పరిస్థితి, ఈరోజు ఎక్కడ ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళకు సమస్య యొక్క జటిలత, సీరియస్నెస్ను గుర్తించకుండా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకు రైతుల సమస్యలన్నా వీళ్ళకి ఏం పట్టింపు లేదని అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా సమీక్ష, ఈ రోజుకైనా ముఖ్యమంత్రి కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం ఇప్పటికైనా వాళ్ళు విడుదల చేయమనండి. ఈ నెలలో వచ్చినటువంటి యూరియా ఎంత, అసలు మన డిమాండ్ ఎంత, వీళ్ళకి అవగాహన ఉందా? ఎన్ని ఎకరాలలో వరి నాట్లయినాయి, ఎన్ని ఎకరాల్లో పత్తి పంట పెట్టిండ్రు, ఎన్ని ఎకరాలు ఆ రకంగా ఉంటే ఎంత డిమాండ్ ఉంటుంది? అది ఏం లేకుండా ఊరికనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఏదో ఊరికనే మా చేతులు దుడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ఆయన మాట్లాడిన ఒక మాట, ఏదైతే క్యూ లైన్లో ఉన్న వాళ్ళంతా రైతులు కాదంటున్నాడు. రైతులు కానప్పుడు యూరియా కోసం ఎందుకు పోతారు వాళ్ళు? అంటే ఆయన సమస్యను ఇప్పటిదాకా అసలు మేము ఒక ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి కానీ లేకపోతే మేము కానీ ఇక్కడ కూడా ఇంతవరకు మాకు డిమాండ్స్ వస్తున్నాయి, సార్ మీరు మా తరఫున వచ్చి పాల్గొనాలి, మీరు ధర్నాలో రావాలి, మాకు సపోర్ట్గా ఉండాలని చెప్తాం. అయినా మేము ఎందుకంటే ఇది రైతుల సమస్య, సరే చూద్దాం, మళ్ళీ మాట్లాడితే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారని కేవలం ప్రభుత్వానికి
నేను దాదాపు 15 రోజుల కింద 20 రోజుల కింద కూడా మేము ఇక్కడ ఇదే ఆఫీస్ మాట్లాడినాం మేము. అరే బాబు, రైతులకు చాలా ఇబ్బంది రాబోతున్నది, యూరియా కొరత రాబోతున్నది, గ్రామాలలో ఇబ్బంది పడుతున్నారు, దీని గురించి మాట్లాడాలంటే ఆ రోజు బాధ్యత రాహిత్యంతో మాట్లాడి ఈ రోజు కూడా బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంత పెద్ద విజువల్స్ మీకు కనబడుతున్నాయి, లాఠీ చార్జీలు అవుతున్నాయి, పెద్ద సంఖ్యలో క్యూలో కూర్చుంటున్నారు, ఒక రోజంతా కూడా పడిగాపులు కాస్త ఒక బస్తా వచ్చలేని పరిస్థితి ఉన్నది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక నాయకులు ఎమ్మెల్యేలు వాపస్ ఆ యూరియా లైన్ల కాడికి పోయి ఏం లేదని గన్మెన్లను పక్క పెట్టి పోయి వాపస్ వస్తే నేను ఒప్పుకుంటా. వాళ్ళని కనుక ఏమనకుండా వాపస్ అంటే ఇంత ఇబ్బందికరంగా ఉంటే కూడా ఇట్లా మాట్లాడడం అయితే చాలా బాధ్యత రైతు. కానీ ఇంకొకటి ఏదైతే ఇప్పుడున్నటువంటి యూరియా దానికి సంబంధించి బ్లాక్ మార్కెట్ తరలిపోతుంది అనేది కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, అది వాస్తవం? డెఫినెట్గా ఇప్పుడు అంతా కూడా ఎవరి గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా జరుగుతున్నాయి. ఏముంటుంది, అధికారం ఉన్న వాళ్ళ చేతిలోకి పోతున్నాయి కాబట్టి దొరుకుతుంది, దొరకలేదనే బాటన అడుగుతున్నది. ఎక్కువగా అమ్ముతున్నారు, 200, 300, 285కు ఎంతో అమ్మాలి. అది ఇప్పుడు 350, 400, 450 ఇట్లా పోతున్నది. బర్త్డేలకు గిఫ్ట్గా యూరియా బస్తాలు ఇస్తున్నట. బర్త్డే గిఫ్ట్ నేను నా బర్త్డే సందర్భంగా మనిషికి రైతులకు ఒక బస్తా ఇచ్చే అంటే ఏ స్థాయిలో తినే వస్తువు అది అంటే ఎట్లా ఉంది అంటే దొరుకుతలేదు కాబట్టి దాని డిమాండ్ అట్లా ఉన్నది. అసలు నిజంగా రియల్ డిమాండ్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. దీనికి ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. ఇప్పుడు రైతులందరూ కూడా పంట పొలాలకు పోతారు, ఎరువులు వేయాలి. ఎందుకంటే దాని లైఫ్ స్పానే పత్తిది 100 రోజులు 110 రోజులు అనుకో. మరి దాన్ని వేసే టైంలో డోసేజ్ ఇవ్వకపోతే దానికి గ్రోత్ రాదు, ఫ్లవరింగ్ రాదు, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ గ్రోత్ రాదు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ప్యాడీ కూడా వేసి నాట్లు వేసి 4 ఇళ్ళు ఇప్పుడంతా కూడా కొంచెం వెసులుబాటు రాగానే మళ్ళీ యూరియా చల్లాలి, డిఏపి వేయాలి, మీకు కాంప్లెక్స్లు ఎరువులు వేయాలి. ఇప్పుడు అంతా కూడా లేదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడి రైతుల నుంచి తప్పించుకుంటామనుకుంటా మాత్రం దీనికి పరిహారం తప్పకుండా రైతులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇంకోటి ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన మాట్లాడినటువంటి అవన్నీ ఏఐ విజువల్స్ సృష్టించారు, కావాలనే సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు అనే మాట మాట్లాడి ముఖ్యమంత్రి హోదాలో. అదే అంటే ముఖ్యమంత్రి ఆయన రైతు నాయకుడిని, నేను రైతునే చెప్పుకుంటాను, రైతు బిడ్డ ఆయన రైతు బిడ్డ అయితే అసలు మాట్లాడాడు. ఆయనకేం అంటే నిజంగా ఎప్పుడైనా గతంలో కూడా అధికార పక్షం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసేది. ఎస్, రైతుల కొరతకు యూరియా దొరకలేదు, మాకు రావాల్సినటువంటి స్టాక్స్ లేవు, లేకపోతే మేము ఇంకో 1 వీక్ ఇస్తాం, ఇంకా 10 రైతులు ఆందోళన చెందకండి అని ఇట్లా మాట్లాడాలి. కానీ ఇవంతా కూడా విజువల్స్, ఇదంతా క్రియేషన్. అంటే ఇంత ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినా, మంత్రి స్థాయిలో మాట్లాడినా, ఒక ఎమ్మెల్యే స్థాయి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది రైతులు ఏమనుకుంటారు, అనార్గనైజ్ సెక్టర్, ఇది రైతులకు ఒక సంఘం ఉండదు, ఎవరు అడిగేటోళ్ళు ఉండనేటువంటి ఒక భావంతో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు రైతులందరినీ కూడా సంఘటితం చేస్తున్నది ఈ ప్రభుత్వమే. ఎందుకంటే ఈ సమస్య వచ్చినప్పుడు రైతులందరూ కూడా సంఘటితం అవుతారు, గ్రామాలలో కూర్చొని మాట్లాడరు. ఏం చేస్తామన్నారు, రైతులు రోడ్డు ఎక్కిన తర్వాత వీళ్ళ కంట్రోల్ ఉండదు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఏమవుతుంది రైతులకు, వీళ్ళంతా కూడా మనం ఏం చెప్పినా అది వింటారు. 2 లక్షల రుణమాఫీలకు మోసం చేయొచ్చు, 15,000 ఇస్తామన్నట్టు 12,000 చేయొచ్చు, రైతు బంధుని ఎగ్గొట్టినట్టు ఎగ్గొచ్చు, యూరియా కూడా ఇవ్వకపోతే ఏమవుతుందని అనుకుంటా ఉన్నారు. అసలు నిజంగా మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏం చేస్తున్నారు? భారత పార్లమెంట్ జరుగుతున్నది కదా, మరి సమస్య ఉంటే ముఖ్యమంత్రి పోవచ్చు, ఢిల్లీకి 50 సార్లు పోయొచ్చుండు. ఒకసారి యూరియా గురించి ఒక కేంద్ర మంత్రిని కలిసి, ప్రధానమంత్రిని కలిసి, అయ్యా మా యూరియా డిమాండ్ ఉన్నది, పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో సమస్య లేదని చెప్తున్నారు, ఇటు పక్కన ఉండేటువంటి మనకెందుకు వస్తున్నది అంటే మన ప్రజాప్రతినిధులు పూర్తిగా మన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రైతుల గురించి వీళ్ళకి సరైన అవగాహన లేదు, దూరదృష్టి లేదు. మన దగ్గర కూడా మస్తు గోదామ్స్ ఉన్నాయి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో గోదామ్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మే నెలలో నింపుకోవాలి, బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి. వీళ్ళు బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తే తెలియలేదు వీళ్ళకు. రైతుల గురించి అసలు అలాగే మనకి ఎంత అవసరం, వర్షాకాలంలో సెప్టెంబర్లో ఎంత అవసరం ఉంటుంది, నవంబర్లో ఎంత అవసరం ఉంటుంది, అక్టోబర్లో ఎంత అవసరం ఉంటుంది, ఆగస్టులో ఎంత అవసరం ఉంటుంది, వీళ్ళకి అసలు ఆ డీటెయిల్స్ ఉంటే రోజుకు చూసుకోవచ్చు. మనకి ఎంత మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత, మనకి ఎంత డెఫిసిట్లు ఉన్నాం, ఎంత రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఇవన్నీ కూడా రావాలి. మన రాష్ట్రంలోని యూరియా రామగుండంలో ఎరువుల కర్మాగారం ఉంది, మరి మనకేమో కొరత ఉంటుంది, పక్క రాష్ట్రాలకు కొరత ఉండదు. ఏంటంటే వీళ్ళకి అసలు ఏం లేదు, అంత టేక్ ఇట్ గ్రాంటెడ్, రాకరాక అధికారం వచ్చింది ఉండగానే మనం అంతా మన కార్యక్రమాలు చేసుకున్నామనే పద్ధతి ఉంది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రకమైనటువంటి మాట్లాడరాదండి రైతులు. ఎందుకంటే మేము కూడా రోజు మెసేజ్లు వస్తున్నాయి. ఇంతకుముందు నేను 4-5 మెసేజ్లు, ఒక 2-3 ఫోన్ చేసి, సార్ మాకు హీరో దొరకలేదు, కొంచెం మీరు చెప్పాలి, మీరు రావాలి, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇది పరిస్థితి. రైట్ సార్, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం
ఏది కూడా ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా పాలన చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా సార్ ఇక్కడ ఒక మాట ఏంటంటే, ప్రధానంగా గత ప్రభుత్వం రివ్యూలు ఎప్పటికప్పుడు చేసేది, పల్లెల్లో విజిట్ చేసేది, పట్టణాలు విజిట్ చేసేది, ఎక్కడికైనా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ పోయి ఉండేది సమస్య ఉన్నప్పుడు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏదో సెక్రటేరియట్లో రివ్యూలు చేయట్లేదు, ఏదో 5 స్టార్ హోటల్లో పోయి కూర్చొని రివ్యూలు చేయడం ఏంటి సార్? అంటే వీళ్ళకి ఎట్లుందంటే, అధికారం వచ్చింది, విలాసవంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయాలా, నిజంగా ఎక్కడ అసలు నిజంగా జిల్లా స్థాయిలో ఇంత సీరియస్ ఇష్యూ ఉంది, రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయి రివ్యూ చేయలేడా? ముఖ్యమంత్రి కూర్చోబెట్టి నా వ్యవసాయ శాఖ అధికారులు అక్కడ ఉండేటువంటి వ్యవస్థనంతా కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో అసలు యూరియా ఎంత డిమాండ్ ఉంది, ఎంత వచ్చింది, ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. వీళ్ళూరికైనా ఏం సమస్య లేదంటుండ్రు, చెప్పొచ్చు కదా. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో గింత వచ్చింది, ఈ సంవత్సరం గింత వచ్చింది, ఇంకా రావాల్సింది గింత ఉంది, ఇది రాబోయే వారం రోజులు తెస్తాం, రైతుల ఆందోళన చెందొద్దు, మేము మా ప్రభుత్వం బాధ్యతతో ఉంటాము, బాధ్యత వ్యవహరిస్తాం, మా రెస్పాన్సిబిలిటీ కాన్ఫిడెన్స్ ఉండండి అని అది చెప్పొచ్చు కదా. అట్లా చెప్పకుండా ఊరికనే అసలు యూరియా సమస్యనే లేదు, రోడ్డు ఎక్కిన వాళ్ళంతా రైతులు కాదు, రైతుల గురించి అని ఆయన కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మేము ఇస్తలేదు అని ఈయన అంటాడు వ్యవసాయ మంత్రి. అసలు రాష్ట్రంలో యూరియా కొరత లేదు, ఇదంతా కూడా విజువల్స్ క్రియేట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటాడు. అంటే వీళ్ళు ఒక మంత్రికి, ఒక ముఖ్యమంత్రికి, ఒక అధికారికి, వీళ్ళకి ఎవరికి ఒక అండర్స్టాండింగ్ లేదు, సింక్రనైజ్ అయితే లేరు, వీళ్ళు ఒక అవగాహనకు వచ్చి మాట్లాడతలేరు. ఏంటంటే ఏదా ఇంత నిర్లక్ష్యం, అసలు నిర్లక్ష్యం అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూడం. పూర్తిగా బాధ్యత రైతులతో వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి రైతులు ఏముంటుందండి, రోడ్డు మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, అవసరమైతే దిష్టిబొమ్మలు కాలబెడతారు, లేకపోతే ఎదురుకుంటే పెద్దది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పోయిండు ఇలా చెన్నూరు కార్యాలయం. ఆయన అంటే అక్కడ వివేక్ ఎక్కడ నుంచి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అక్కడ ఆఫీసు మీద పోయిండు అడగడానికి. ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు నిజంగా పోయి సెంటర్లో పోయి చెప్పమని, మాకు ఏం యూరియా ప్రాబ్లం లేదు, అంతా ఓకే, మేమంతా కూడా ఇదంతా చెప్పమని వాళ్ళకి ధైర్యం ఉందని చెప్తారే చెప్పి జనంలో పోయి తిరగలుగుతారా వీళ్ళు మంత్రులు అంటే? కానీ ఇంత ప్రాబ్లం జరుగుతున్నా ఏ ఒక్క ఎమ్మెల్యేగా వచ్చే ప్రతినిధి కాన్స్టిట్యూషన్లో పోయిన పరిస్థితి ఎందుకోసం? వీళ్ళంతా ఎక్కడ ఉన్నట్టు అసలు ఏం జరుగుతుంది? ఏముంటుంది, వాళ్ళు కూడా పాపం యథా రాజా తదా ప్రజ, పైన రాజు ఎట్లా ఉండదు, కింద వీళ్ళు అట్లే ఉన్నారు, మంత్రులు అట్లా, వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది. ఇప్పుడు సీరియస్నెస్ ఉంటే ఇట్లా ఉండదండి. అసలు నిజంగా మీకు నిజంగానే అలొకేషన్ రాలేదు, మీకు కేంద్ర ప్రభుత్వం మీకు అలాట్ చేయలేదు, డెలిగేషన్ పంపు, ఒక 10 మంది, 2-3 మంత్రులను, అవసరమైతే ముఖ్యమంత్రి 50-55 సార్లు పోయిండు కదా ఆ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి, ఫెర్టిలైజర్ మినిస్టర్ని కలిసి, అరే మా స్టేట్లో సీరియస్ ఇష్యూ ఉంది, మేము ఇక్కడ పరిస్థితులు ఉంది, మీరు అడిగినట్టున్నది ఏదో అసలు వీళ్ళకే యూరియా కొరత లేదని సీఎం అంటాడు, ఇయ్యకుంటే మేమేం చేస్తామని మంత్రి అంటాడు, రోడ్ ఎక్కిన వాళ్ళంతా రైతులు కాదని ఇంకో మంత్రి అని. ఇది ఏంది అసలు? వీళ్ళంతా కూడా ఏంటంటే అసలు వీళ్ళకి సీరియస్నెస్ తెలియడం లేదు, ఈ రైతుల యొక్క సమస్యను వాళ్ళు సీరియస్గా తీసుకోవడం లేదు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడు. నిజంగా సీరియస్నెస్ తెలుసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా సరే, మేము ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం, ఇప్పటికైనా మీ అధికార పక్షం మీరు చేయండి, మీరు ప్రయత్నం చేయండి. రైతులకు నిన్న కేటీఆర్ గారు అన్నారు, ఏమన్నారు, మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తారా వీళ్ళు? ఆయన ఒకటే అన్న, మా రైతులకు 2 లక్షల టన్నులు 3 లక్షల టన్నులు యూరియా పంపించండి, మా రైతులు ఆడుకుంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అంటే ఎంత సీరియస్గా ఉంటే ఆ మాట మాట్లాడి. అంటే ఒక సీరియస్ రైతుల పట్ల మేము ఎంత బాధతో చెప్తున్నామంటే అంత బాధపడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయి, మోటార్ లాంచ్ చేయమంటే వీళ్ళకి మోటార్ లాంచ్ చేసేటువంటి వీళ్ళకు ఆలోచన లేదు. ఈరోజు నిజంగా మొన్న వర్షాలు అదృష్టం కొద్ది పడ్డాయి, ఒకవేళ పడకపోతే ఏంటి, రాష్ట్రం కరువు ఛాయలు అనుకునే పరిస్థితి ఉన్నది. అంటే ప్రాజెక్టు కట్టే ఆలోచన లేదు వీళ్ళు, కనీసం మోటార్ లాంచ్ చేస్తా అంటే కూడా వీళ్ళకి అంత మనసు రావడం లేదు. అంటే రైతులు అంటే వీళ్ళకు నిర్లక్ష్య ధోరణి, 2 లక్షలు రుణ వాళ్ళకి కాలేదు రైతుల విషయంలో మాట్లాడమంటే వీళ్ళకు దాన్ని దాటేసే ధోరణి. ఈరోజు రైతులకు ఇస్తాన్న బోనస్ డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు, రైతులకు కడుతున్న బోనస్ సరిగ్గా ఇప్పటివరకు పేమెంట్ చేయడం లేదు, 15,000 ఇస్తాను 12,000 ఇచ్చి మధ్యలో ఎగ్గొట్టిన రైతుల గురించి. అంటే వీళ్ళు ఎవరు రైతులు అడగరు, రైతులకు ఏం చేసినా వీళ్ళకు సంఘం లేదు. కానీ బోనస్ అంటే ఒక మాట గుర్తుకొస్తుంది, ఏదైతే ఇప్పుడు సకాలంలో వీళ్ళకి ఎరువులు సప్లై చేసి అన్ని చేస్తే రైతులు పంట ఎక్కువ పండిస్తే ఒకవేళ అయ్యాల్సి వస్తుంది, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు కొనుగోలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ కుట్రకోణం ఉందా? కుట్రకోణం కూడా ఉంటుంది. ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటే వీళ్ళ కళ్ళు కుట్టినట్టు అవుతున్నాయి, రైతులు తెల్లగా బతికితే వీళ్ళకి ఇబ్బంది ఉన్నది, రైతులు ఇబ్బంది పడాలి అనే ఉద్దేశం తప్ప నిజంగా ఉంటే ఇట్లా మాట్లాడతారా? ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం, ఎప్పుడైనా ప్రభుత్వాలు ఎవరున్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఫేస్ చేయాలా, బయటకు వచ్చి చెప్పాలా, ఎస్
రైతుల సమస్య ఉంది, మేము కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నాం, రైతులు ఆందోళన చెందకండి, మేము రాబోయే 15 రోజుల్లో యూరియా ఇస్తాం, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి, వారంకి ఇస్తాం, ఇగో ఈ డేట్లలో పలానా మండలానికి వస్తుంది, ఈ డేట్లో పలానా ఆ సిస్టమే చెప్తలేరు. అంతా చీకటి దొంగలు అదే మీరు అన్నట్లు రైతుకు ఎక్కడ భరోసా కల్పించే మాటలు ఎక్కడ ఇక్కడ కనబడట్లేదు. రైతులకు ఏముంటుందండి, వాళ్ళ నమ్మకం కలిగాలి. ఇప్పుడు నమ్మకం కలిగకుండా ఇట్లా మాట్లాడుతుంటే ఏమంటారు, రేపు ఉదయాల వ్యవసాయ మంత్రిని ఎక్కడైనా పోతే పట్టుకుంటారు, రైతులు ఇడిచిపెట్టారు. ముఖ్యమంత్రి వీళ్ళకి సెక్యూరిటీ హై సెక్యూరిటీలు వస్తారు కాబట్టి వీళ్ళు అడగకపోవచ్చు, కానీ రైతులు అయితే మాట్లాడతారు కదా, మీరు పెట్టండి గ్రామ విజువల్ తీసుకోమని. రైతు మీరు కూడా రైతులు ఏం మాట్లాడతారు, వాళ్ళు బట్టలు ఉడదీస్తారు, వాళ్ళు మాట్లాడే భాష గీసి ఉంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. అంత కోపంగా ఉన్నారు రైతులు. అంటే అంత కోపంగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారో చాలా బాధాకరం. ఒక రైతునే బాధపడతాం. అదే ఇందాక కొన్ని బైట్స్ కూడా వచ్చేసాయి, రైతులు డైరెక్ట్ నిలదీస్తారు, వచ్చి క్యూ లైన్లో నిలబడండి, లేకుంటే వచ్చి ఇక్కడ మాట్లాడిన ఆ మాటలు మేమేంటో చూపిస్తామని వాళ్ళు డైరెక్ట్గా అంటున్నటువంటి. ఇంకేమంటారు, పోవాలి నిజంగానే. వ్యవసాయ మంత్రి గారు ఒక 2 జిల్లాలు తిరిగి ఆ రైతులు లైన్లో నిలబడిపోయి, ఏం లేదా మీరు అంతా రైతులు కాదు, అసలు మీరు రైతులే కాదు, మీరు అంతా కూడా లేకపోతే టీఆర్ఎస్లో లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే అక్కడ వాళ్ళు చెప్తారు సమాధానం. అంటే వాళ్ళకి అదంతా కూడా చెప్పలేక ఏంటంటే ఎవరికి వాళ్ళు బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం, ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం, వ్యవసాయ శాఖ మంత్రిగా తప్పించుకునే ప్రయత్నం తప్ప నిజంగా ఇది ఉంటే నిజంగా చాలా డెఫిసిట్ ఉందండి. ఇప్పుడు మొన్నటిదాకా తుఫాను ఉండే, వర్షాలు ఉంటే తగ్గింది. ఇప్పటి నుంచి కొంచెం వెసులుబాటు వచ్చిందంటే యూరియా 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 వేయాలి, యూరియా యూరియా అంటారు. ఇంకెక్కువ డిమాండ్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. సార్ ప్రధానంగా ఫర్టిలైజర్ సెంటర్స్ దగ్గర ఏదైతే పోలీసుల జులుం అతి ఎక్కువ అవుతుంది, రైతులను అలా చేయడం ఏంటంటే సార్? ఇప్పుడు పోలీసులు కూడా నిస్సాయ స్థితిలో ఉన్న, అంటే వాళ్ళు కూడా ఏంటంటే పూర్తిగా గతంలో ఏదన్నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ నాయకుల మెప్పు పొందేదానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే, అరే ఏం చేస్తున్నాయి పోలీసు వాళ్ళు, చేయండి మన లోపల పడే వీడిని లాఠీ చార్జ్ చేయి, వీళ్ళు తీసుకొని బయట పడి ఒకటి దాన్ని కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేస్తే. కానీ అది కాదు అసలు సమస్య. ఎక్కడ ఇష్యూ ఉందో ఆ ఇష్యూకు సంబంధించినటువంటి యూరియా దొరకలేదు. యూరియా దొరికినప్పుడు ఏంది, రైతు ఆందోళన చెందుతాడు. ఎందుకంటే రైతుకు ఒక డే పోతే ఒక డే పోయినట్టే కదా, పోయినట్టే. అంటే మనిషి కూడా అన్నం తినే టైం తినాలి, కానీ అది తినకుండా ఏమవుతుంది, రేపు తింటే ఏమవుతుంది, ఒక డే గడిచిపోతుంది కదా. కాబట్టి ఆందోళనలు ఉన్నారు రైతులు. రైతు కూడా ఎప్పుడు కూడా చాలా విత్తనం పడంగానే వర్షం పడంగానే విత్తనం పెట్టాలి, విత్తనం పెట్టిన తర్వాత ఫస్ట్ 15 రోజులకి ఏమి వేయాలి, నెక్స్ట్ 15 రోజులకి ఏమైనా, నెక్స్ట్ 20 రోజులకి, అట్లా వాళ్ళకు కూడా క్యాలెండర్ ఉంటే దాని ప్రకారం ప్రాసెస్తో పోతారు. రైతులు కూడా ఎండాకాలం వర్షాకాలం పడే ముందే కొంత రిజర్వ్ పెట్టుకొని ఉంటారు. అది అయిపోయింది కదా, వాళ్ళ దగ్గర ఉన్నది ఫస్ట్ డోస్ అయిపోయింది, సెకండ్ డోస్ కూడా అయిపోతుంది, థర్డ్ ఫోర్త్ డోసులు వేయాలి. కాబట్టి ఒక రకంగా ప్రభుత్వం ఎవరు బాధ్యతతో చెప్తలేరు ముందరికి వచ్చి. రైతులకు మీరు ఎవరు కూడా ఏం చెప్పాలా, ఒక సీఎం ఒక వ్యవసాయ మంత్రి ఏం చెప్పాలి, మీరు ఎవరు ఆందోళన చెందకండి, మేము తెస్తాం, మీకు యూరియా ఇస్తాం, మా బాధ్యత, మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీరు ఎవరు కూడా అట్లా చెప్పకుండా వాళ్ళు రైతులే కాదు, అసలు యూరియా కొడితే లేదు అని ఒక పక్క, అసలు కేంద్రం ఇస్తలేదు కాబట్టి ఇస్తలేమని ఇంకొక పక్క, అసలు రోడ్డు మీకు వచ్చి అడిగే వాళ్ళు రైతులే కాదని వ్యవసాయ మంత్రి. వీళ్ళ రివ్యూలు అన్నీ 5 స్టార్ హోటల్లో రివ్యూలు అవుతాయి. ముఖ్యమంత్రి ఆయన ప్యాలెస్కి వెళ్ళి బయటికి రాడు, ఆ సెక్రటరీకి ఎవరు పోరు, ఎవరిని అడగాలో ఏం చేయాలనో. ఇప్పుడు ఎప్పుడన్నా ఒక రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ వచ్చిందా ఒక ప్రభుత్వం తరఫు నుంచి? ఇంత నడుస్తూ ఉన్నది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం, మరి రెస్పాన్సిబిలిటీగా చెప్పాలి కదా. ఇగో స్టాటిస్టిక్స్ ఇవ్వాలి, ఇగో ఇది ఆగస్టు నెల, ఈ ఆగస్టు నెలలో ఇన్ని టన్నులు మేము ఇచ్చినాం, ఇంక టన్నులు ఇవ్వబోతున్నాం, సెప్టెంబర్లో ఇంత డిమాండ్ ఉంది, మేము అచీవ్ అవుతాం, అక్టోబర్లో అవుతాం, నవంబర్లో అవుతాం, జూలైలో ఇంత ఇచ్చినాం ఫిగర్సే చెప్తలేరు వాళ్ళు. ఫిగర్ చెప్తారంటే వాళ్ళు తెలుసు, డొల్లతనం తెలుసు. నిజంగా మేము లాస్ట్ టైం టార్గెట్స్ పూర్తి కాలేదు, సరిపోయే డిమాండ్స్ సరిపోయే యూరియా లేదు, కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ దాటేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా బాధ్యత ఉంటే ఇట్లా మాట్లాడరు. ఇప్పటికైనా జరిగింది ఇప్పటికైనా ఏం చేయాలి, ముఖ్యమంత్రి రేపు ఇమీడియట్గా మీటింగ్ పిలవాలా, ఆయన వ్యవసాయ మంత్రి వ్యవసాయ అధికారులు కూర్చోవాలి, ఎక్కడ అవసరం ఉంది, అవసరం కేంద్ర ప్రభుత్వం ఒక డెలిగేషన్ పంపాలి, తీసుకురావాలి, యూరియా తీసుకొచ్చి రైతులు ఆదుకోవాలి. ఇది స్టార్టింగ్లో ఉన్నాయి, ఇంకా 3 నెలలు ఉన్నది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా డిమాండ్ ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ అంటే డిసెంబర్ వరి కోతలు అయితే మళ్ళీ జనవరికి వెళ్ళి మళ్ళీ డిమాండ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈసారి అన్ని ఇటు కృష్ణా కానీ ఇటు గోదావరి కానీ వర్షాలు పడ్డాయి, అన్ని రిజర్వాయర్స్లో నీళ్ళు వచ్చినాయి, చెరువులలో నీళ్ళు వచ్చినాయి, గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అయింది. కాబట్టి నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేటివ్గా పంటలు వేసినప్పుడు యూరియా అనేది మీరు ఎంత వద్దన్నా యూరియాకు రైతులు అలవాటు పడ్డారు.
యూరియా వేస్తే ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి కాబట్టి దిగుబడి తీయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అట్లుండాలి, కానీ అసలు ఏం లేదు, ఏం కాదు, ఇది అసలు రైతులే కాదు, ప్రతిపక్ష పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి, అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తున్న బొమ్మలు ఇవన్నీ మాట్లాడేది ఇంత పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. కానీ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క రైతు కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి చూడలేం మనం. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే చెప్పుల లైన్లో పెట్టడం, కార్డుల లైన్లో పెట్టడం, జిరాక్స్లు పెట్టడం, ఇవన్నీ ఏంటి అసలు? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. ఎప్పుడు కూడా దేశంలో యూరియా ఎప్పుడు డిమాండ్ ఉండదు. మేలో, జూన్లో, మే నెలలో పెద్దగా ఎవరు అడిగారు. గతంలో గవర్నమెంట్ ఏం చేశారు అంటే మే నెలలోనే తీసుకొచ్చి మనకుండే గోదామ్స్లో నింపుకోవడం, మార్కెట్ ద్వారా రైతులకు మోటివేట్ చేసి ఇప్పించడం, ఈ రకంగా కొంత ముందస్తు ప్లానింగ్ చేస్తే అట్లా దాంతో గోదాంలో రిజర్వ్స్ మెయింటైన్ చేయడం వల్ల, బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడం వల్ల ఈ సమస్య రాలే. వీళ్ళు అసలు ఏం లేకుండా రిలాక్స్గా ఉన్నారు. అసలు వీళ్ళకు యూరియా డిమాండ్ అనేది తెలియదు. వీళ్ళు ఏంటంటే కాళేశ్వరాన్ని ఎండగొడతాను, నీళ్ళు అవసరం ఉండే, అసలు ఎవరు రైతులను ఎడ భూచకాలం చేయాలి, రైతులకు ఏం చేయకుండా నీళ్ళు లేకుండా చేస్తే అడిగేటోడు ఉన్నాడని. కానీ ప్రకృతి సహకరించింది, వర్షాలు పడ్డాయి, అనుకోకుండా వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినాయి, డిమాండ్ పెరిగింది, యూరియా అని ఇప్పుడు రైతులు వస్తున్నారు. కాబట్టి ఈ డిమాండ్ వాళ్ళు ఊహిస్తే ఇట్లా పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా అంటే గవర్నమెంట్స్ అనేవి కూడా ఒక పరిపాలన దక్షుడు, ఒక రైతు విషయంలో సమాజం మీద అవగాహన కలిగిన వాళ్ళు ఏం చేస్తారు. ఉదాహరణ ఇక్కడే కాదు, ఈరోజు జ్వరాలు వస్తున్నాయి, విపరీతమైన వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. దానికి కారణం ఏంది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చెత్తా చెదారా లేకుండా చేయడం, ఈ కూలర్స్ తీసేయమని చెప్పడము, చెత్త ఎక్కడైతే దోమలు ఉంటాయో అక్కడ దోమ లేకుండా చేయడం, మన తర్వాత మొత్తం కూడా ఇవన్నీ ప్రికాషన్ తీసుకోవడం వల్ల లేకుండా పోయింది. అసలు వీళ్ళకి ఏది లేదండి, ఏం లేదు, ఏదో వీళ్ళకి కూడా తెలియదు. యాక్సిడెంట్లో మేము అధికారులు వస్తాం అనుకోలే, వచ్చిళ్ళు కాబట్టి ఇక నడిపిద్దాం, ఇక మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు, ఉన్నంతకాలం మన కార్యక్రమం చేద్దాం, దీపంగా ఇల్లు చక్క పెట్టుకోవాలి కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి ఇట్లా నడుస్తున్నది. ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు కూర్చొని ఈ సమస్యను చాలా సీరియస్గా ఆలోచిస్తే మంచిది. లేదు ఇదే పద్ధతిలో సమాధానం చెప్తే ప్రజలు కూడా వీళ్ళకి అదే పద్ధతిలో సమాధానం చెప్తారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు అనుకుంటున్నారు ఇది ఇట్లనే అనుకుంటే హింస వైపు పోతుంది. రైతులు ఆల్టర్నేటివ్ పరిస్థితి లేక హింస పోతాయి. ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేస్తారు, ఎమ్మెల్యేల మీద క్యాంప్ కార్యాలయం మీద దాడులు అయ్యే అవకాశం ఉంటుంది, ప్రజాప్రతినిధులను నిలదీసే పరిస్థితి వస్తుంది, అధికారులను నిలదీసే పరిస్థితి. అంత పరిస్థితి రాకుండా ముందే వీళ్ళు జాగ్రత్త పడితే మంచిదని మీ ద్వారా తెలియజేస్తారు. కానీ ఇప్పటికే చాలా జటిలమైంది కదా సార్ యూరియా సమస్య. ఉన్నదే జటిల తత్వాన్ని గుర్తిస్తలేరు కదా. సమస్యని ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. కొన్ని విషయాలలో తప్పు జరిగింది, యాక్సెప్ట్ చేయాలి. మా దూరదృష్టి వల్ల చేయలేకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది, ఇబ్బంది జరిగింది, ఇప్పటికైనా మేము తీసుకుంటాం, మా బాధ్యత మీరు ఈ పద్ధతిలో ఉంటుంది అని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా పుండి మీద కారాలు వెళ్ళినట్టు అది వాళ్ళు రైతులే కాదు, అసలు రైతుల సమస్యనే లేదు, యూరియా కొడితే లేదంటే ఏదన్నట్టు. అంత రైతులంతా బాగా ఎక్కువైపోయి ఆ చెప్పులు అడ్డం పెట్టి లైన్లలో పంటాలా. ఉదయం 6 గంటలకే 5:30కే లేచి వచ్చి వాడు చెప్పులు ఆడబెట్టి దాని మీద ఆధార్ కార్డు పెట్టి దాని మీద పెట్టి లైన్లు ఎందుకు పెడతా ఉన్నారు? ఒక మైలు వచ్చి పడుకోవడే పరిస్థితి ఎందుకు వచ్చి అంటే వీళ్ళు ఇప్పటికైనా సమస్యను గుర్తించలేకపోవడం దురదృష్టకరమని చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ పాల్పంచుకున్నందుకు. సో చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే రైతుకు సంబంధించినటువంటి అరిగోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరామరెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.